అనమాట, విచ్ ఈజ్ ఈక్వల్ టు బీటెక్ వాళ్ళతో పాటు 27 years మనం జాయిన్ అవ్వచ్చు. ఇంకా ఆ కోర్స్ తీసుకున్నా, దానికి కూడా వెళ్ళా. సో ఇలా మొత్తం కలిపి 30 attempts ఇచ్చాను, బట్ అవ్వలేదు. డిఫరెంట్ ప్లేసెస్లో కోచింగ్ కూడా తీసుకున్నాను, డిఫరెంట్ పీపుల్ని కలిశాను. సో ఓకే, సంథింగ్ ఈజ్ వెయిటింగ్ బెటర్ దాన్ దట్ అన్న ఒక హోప్తో ఉన్నా, కానీ నిరుత్సాహపడిపోయి నాకు అవ్వలేదురా బాబు అని నేను సూసైడ్ అలాంటివి ఏం చేసుకో, ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయలే. ఫెయిల్యూర్ వస్తే వచ్చింది, ఫెయిల్యూర్ ఇస్ పార్ట్ ఆఫ్ ద లైఫ్, దట్ ఈస్ నాట్ ద లైఫ్. సో నాకు ఇంకా ఫ్యూచర్ ఉంటుంది అన్న ఆలోచన, ఇంకా ఫ్యామిలీని పోషించడానికి సాఫ్ట్వేర్ జాబ్ జాయిన్ అయ్యాను. అక్కడ సాఫ్ట్వేర్లోకి వచ్చాను అనమాట, యాజ్ అన్ ఎంబెడెడ్ డెవలపర్. అప్పుడు తను సాఫ్ట్వేర్లోకి రావడం జరిగింది. 2017లో ఎంబెడెడ్ డెవలపర్గా ఆటోమోటివ్ టెస్ట్ సిస్టమ్స్ అనే కంపెనీ ఒకటి ఉంది, చిన్న స్టార్టప్, దాంట్లో ఎంబెడెడ్ డెవలపర్గా జాయిన్ అయ్యాను. ఎస్పెషలీ ఇన్ దట్ కాంటెక్స్ట్ బ్రో, చాలామంది యూత్ పెద్ద శాలరీ అయితేనే జాయిన్ అవుతామని ఇన్స్టెంట్గా ఫీల్ అవుతున్నారు. సారీ టు ఆస్క్ యూ, మీ శాలరీ స్టార్టింగ్ ఎంతో చెప్పండి.